భారతీయ రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోలేకపోతున్నాం. స్వాతంత్రం ముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఎంతోమంది విదేశీయులు, మొఘల్స్, ముస్లిం రాజులందరూ పరిపాలించారు. ఆనాడు మనం అనుకున్నది ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ మన భారతీయుల్ని చాలా కష్టపెడుతున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, మన స్త్రీలను కూడా అత్యాచారాలు చేస్తున్నారు అని ఎన్నో అనుకొని మనకు ప్రజాస్వామ్యం రావాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి, ఈ దేశము అభ్యున్నతి వైపు, అభివృద్ధి వైపు పోవాలని చెప్పి మనము పోరాటం స్వాతంత్రం కోసము గాంధీ మహాత్మ యొక్క అడుగు జాడల్లో, ఆయన యొక్క మార్గదర్శకంలో ఎంతోమంది మహానుభావులు త్యాగం చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. బ్రిటిషర్సు ఒకవేళ ఇండియన్స్ పట్ల కొంచెం క్రూరంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఎంతో మహోన్నతమైన ప్రాజెక్ట్స్ వాళ్ళు కట్టారు. ఈనాడు ధవళేశ్వరం ప్రాజెక్టు కాటన్ దొర గారు కట్టారు. అట్లాగే బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం సంగం దగ్గర కనిగిరి ప్రాజెక్ట్ అని కట్టారు. పామూరు ప్రకాశం జిల్లా దగ్గర మోపాడు ప్రాజెక్టు కట్టారు. ఎన్నో ప్రాజెక్టులు ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాళ్ళు ఎంతో నాణ్యమైన పనులు చేశారు. ఒక చిన్న దేశము యూరోప్లో రిమోట్, ఆ చిన్న దేశం అది బ్రిటను. ఆ బ్రిటను 63 దేశాన్ని పరిపాలించింది. ఎక్కడో కూర్చొని బ్రిటన్లో కూర్చొని బ్రిటన్ రాణి ఆధ్వర్యంలో 63 దేశాలని పరిపాలించారంటే వాళ్ళ యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, పరిపాలనా దక్షత ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సరిగా లేదు. వాళ్ళు ఎన్నో వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, ఎన్నో వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశారు, ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టారు. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత, వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంత వరకు చాలా విలువలతో కూడిన నాయకులు ఉండేవారు. దామోదర సంజీవయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణరావు, తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి, నిజలింగప్ప, కామరాజ్ నాడార్ అటువంటి మహోన్నతమైన నైతిక విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళెంతో నిస్వార్థపరులు, త్యాగజీవులు. అందువల్లనే నెహ్రూ గారి పీరియడ్లో కట్టినటువంటి ఏ ప్రాజెక్టు కూడా నాణ్యతాహీనంగా లేదు. నాగార్జున సాగర్, బాక్రానంగల్ ప్రాజెక్ట్, BHEL, HMT ఎన్నో కొత్తవి వచ్చాయి. అవి ఈరోజు కూడా చెక్కు చెదరలేదు. ఆనాడు నెహ్రూ గారు సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఉండాలి, అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని అటు ప్రైవేటు భాగస్వామ్యము, పబ్లిక్ భాగస్వామ్యంతో ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. అంటే ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా స్థాపించారు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ వచ్చిందో అప్పటి నుంచే భారతీయ రాజకీయ వ్యవస్థ చాలా చెడిపోయింది, చాలా దుర్మార్గంగా తయారైంది. ఇందిరాగాంధీ ఏలుముద్రగాడని రాజకీయ నాయకుడిగా నిలబెట్టేది. మీకు తెలుసు, ఆరణాల అంజయ్య ఉండేవాడు, ఆయన చదువు లేనివాడు. అటువంటి అతన్ని ముఖ్యమంత్రిగా పెట్టి ఆమె చెప్పినట్టు వినేటట్టు చేసేవాడు. అంటే ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి అంటే అంతగా ఎడ్యుకేటెడ్ కానటువంటి వాళ్ళు, అవిద్యావంతులను పెట్టి ఆమె ఆట ఆడించేది. ఫస్ట్ టైం 1967లో హర్యానాలో గయాలాల్ అనే అతను ఒకే రోజు 3 సార్లు పార్టీ మారాడు.
అప్పుడే ఆయారాం గయారాం అనే నానుడు కూడా వచ్చింది. ఇంకా తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారుతూ వచ్చారు. మన తెలంగాణకు వచ్చేటప్పటికి 2019లో 12 మంది ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు. అట్లాగే 2014-16లో 15 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు 12 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. తర్వాత 2024లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ గెలవటము, ఒక పార్టీ గుర్తు మీద గెలవటము, ఇంకో పార్టీకి పోవటం అనేది నిత్యకృత్యం అయిపోయింది. గయాలాలతో మొదలైన ఈ యొక్క ప్రయాణము రాఘవ చెద్ద వరకు జరుగుతూనే ఉంది, ఇంకా కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే మనము నైతిక విలువలకి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరూ ఏదో తప్పు చేస్తుంటారు. ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు మిగతా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని భయపెట్టి వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతూ వాళ్ళని భయపెట్టి పార్టీలు మార్చేటట్టు చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఏదో చిన్నదో పెద్దదో తప్పు జరుగుంటుంది. ఆ తప్పును ఎత్తి చూపుతూ వాళ్ళని ఈడీలు పంపించటము, సిబిఐ వాళ్ళని పంపించటము, వాళ్ళ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించటము, వీళ్ళందరినీ ఇట్లా పంపిస్తూ వాళ్ళని భయభ్రాంతులు చేసి తమ పార్టీలోకి మారే విధంగా చేసుకుంటున్నారు. ఇదొక అనైతికమైన ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే ఇటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంటే రేపు ఎంతమంది పార్టీలు మారుతారో, ఈ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందో చాలా భయంకరంగా ఉంటుంది ఆలోచిస్తే. ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ ఎస్సీ ఎస్టీలు ఒక్కసారి స్వాతంత్రానికి ముందు వాళ్ళ సామాజిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారు, ఇవన్నీ ఆలోచిస్తే ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్ప వరము ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి చాలా పెద్ద వరం. ప్రజాస్వామ్యం వల్లనే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ హక్కుల కోసం పోరాడారు, వాళ్ళ రిజర్వేషన్స్ కోసం పోరాడారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పోరాడారు. అన్నిట్లో కూడా మా స్థాయి పెరగాలని ఎన్నో పోరాడారు. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఈ విధంగా అమ్ముడుపోతూ ఉంటారో ప్రజాస్వామ్య పునాది కదిలిపోతుంది. అప్పుడు అందరూ కూడా డబ్బులకు అమ్ముడుపోయి ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా కూడా బీసీలు కానీ అందరూ అమ్ముడుపోయి బ్రిటిష్ వాళ్ళు చాలా మెరుగు మన ఇండియన్ పాలిటిక్స్ కంటే. ఈ పాలిటిక్స్ లంచగొండితనం అయిపోయింది, దుర్మార్గం అయిపోయింది, క్రూరులు అయిపోయారు అని ఆలోచించే సమయం వస్తుంది. మీరందరూ కూడా ఆలోచించకపోతే ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఏ పార్టీ మీద గెలిచిన వాడు ఏ పార్టీలో గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, ఎందుకు మారుతున్నారో తెలియదు, డబ్బులు తీసుకొని మారుతున్నారా, రూలింగ్ పార్టీ వాళ్ళు భయపెడితే మారుతున్నారు అనేది అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి మారిన రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడికి కూడా ఏదో కారణం ఉంటుంది. నువ్వెందుకు మారావంటే వాడు ఏదో కారణం చెప్తూనే ఉంటారు. నీకు ధైర్యం ఉంటే నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచావో ఆ పార్టీకి రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీకి వెళ్ళాలనుకున్నావో ఆ పార్టీ తరఫున కొత్తగా పోటీ చేయమంటే ఎవరు చేయరు.
గెలిచి పార్టీ మారుతున్నారు వీళ్ళు. 2016-2020లో మొత్తం 433 ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఈ దేశంలో పార్టీలు మారారు. అందువల్ల ఈ దేశ వ్యవస్థ చాలా భయంకరంగా ఉంది. రాజకీయ వ్యవస్థను మనం కాపాడుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ఉన్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను తెచ్చుకొని మన దేశ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి మనం అందరము కష్టపడి చేయాలి. ఫ్రాన్సు, బ్రిటను లాంటి దేశాల్లో ప్రైమ్ మినిస్టర్ పదవి అంటే తృణప్రాయంగా వదిలిపెడతారు. మన దేశంలో పంచాయతీ బోర్డు మెంబర్ కూడా తన పార్టీ పదవి పోతుందంటే ఎన్నో నీచ కృత్యాలు చేసి ఆ పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలామంది మీ యూరోపియన్ కంట్రీస్లో ప్రైమ్ మినిస్టర్సు పదవి దిగిపోతుందనే ఒక సైకిల్ వేసుకొని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. అంత సింపుల్గా ఉంటారు. వాళ్ళకి పదవి ప్రెసిడెంట్ ఆఫ్ అయినా అనుకున్నా, వైస్ ఛాన్సలర్ పదవైనా, ప్రైమ్ మినిస్టర్ పదవైనా, ఏదైనా కూడా తృణప్రాయమైనది. వాళ్ళకు అసలు పదవి దక్కలేదు. మన దేశంలోనే ప్రైమ్ మినిస్టర్ నుంచి పంచాయతీ బోర్డు మెంబర్ వరకు ప్రతి ఒక్కరూ కూడా పదవిని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అవినీతి ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలందరూ ఒకసారి గమనించవలసిందిగా నా ప్రార్థన. ప్రజాస్వామ్యము వర్ధిల్లాలి.